అయానిక పదార్థాలు ధ్రువ ద్రావణిలో కరుగుతాయి. సంయోజనీయ పదార్థాలు అధ్రువ ద్రావణిలో కరుగుతాయి. అయానిక పదార్థాలకు అత్యధిక ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఉండడానికి కారణము స్థిర విద్యుదాకర్షణ బలాలు. క్రింది పదార్థాల మధ్య జరిగే రసాయనిక చర్యలు అతి వేగంగా జరుగుతాయి. అయానిక పదార్థాల మధ్య జరిగే రసాయనిక చర్యలు అతి వేగంగా జరుగుతాయి. ఇక్కడ అయానిక పదార్థాలు, సంయోజనీయ పదార్థాలు అంటే ఏంటంటే, అయానిక పదార్థాలు అంటే అయాన్స్ అంటే క్యాటయాన్స్, యానయాన్స్ అని, అంటే వాటి మీద ప్లస్ మైనస్ గుర్తులు ఉంటాయి అని. ప్లస్ మైనస్ గుర్తులు ఉన్నాయి కాబట్టి అవి వేట్లో కరుగుతాయి, ధ్రువ ద్రావణిలో కరుగుతాయి. ధ్రువ ద్రావణి అంటే సపోజ్ వాటర్ H2O, H ప్లస్ OH మైనస్ అని దాన్ని డివైడ్ చేస్తే వస్తుంది. అంటే ఆల్రెడీ అయానిక పదార్థాలు అంటే అయాన్స్ ఉంటాయి. అవి దేంట్లో కరుగుతాయి అంటే అయాన్స్ ఉండే వాటిలోనే, అంటే ధ్రువ ద్రావణిలోనే కరుగుతాయి. సంయోజనీయ పదార్థాలు అధ్రువ ద్రావణిలో కరుగుతాయి. సంయోజనీయ పదార్థాలు అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నమాట. బెంజిను ఇట్లా వస్తాయి అన్నమాట. ఈథేను, ప్రొపేను ఇట్లాంటివి, బ్యూటేను, మీథేన్ గ్యాస్ ఇలాంటి ఎందులో కరుగుతాయి అంటే అధ్రువ ద్రావణిలో. అంటే కిరోసిను ఇలాంటివి ఉంటాయి, పెట్రోలు, ఇవి అధ్రువ ద్రావణులు అన్నమాట. అయానిక పదార్థాలు ధ్రువ ద్రావణిలో కరుగుతాయి. సంయోజనీయ పదార్థాలు అధ్రువ ద్రావణిలో కరుగుతాయి. నెక్స్ట్, రెండు పరమాణువులు లేదా పరమాణు సమూహాల మధ్య ఆకర్షణ బలం వల్ల రసాయనిక బంధం ఏర్పడుతుంది. మూలక పరమాణువుని మరియు దానిలోని వేలెన్సీ ఎలక్ట్రాన్లని పటరూపంలో చూపించే పద్ధతినే లూయిస్ గుర్తు లేదా ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం అంటారు. జడవాయు మూలకాలకు సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము NH2NP6. ఒక హీలియంకు మాత్రం వేరే, ఎందుకంటే హీలియంలో ఉండేది 2 ఎలక్ట్రాన్స్ 1s2, అంటే NH2 విన్యాసంతో అది స్థిరత్వాన్ని పొందుద్ది. అంటే ఏం లేదు, దాని బాహ్య కర్పూరము కంప్లీట్గా ఎలక్ట్రాన్స్తో నిండింది. మనకు ఆల్రెడీ ఉంది హున్స్ నియమం. ఏమంటున్నాడు, పూర్తిగా నిండిన ఆర్బిటాలు లేదా సగం నిండిన ఆర్బిటాలు అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. హీలియం అంటేనే 2 ఎలక్ట్రాన్లు 1s2 నిండిపోయింది, అది స్థిరత్వాన్ని కలిగింది. మిగతా జడవాయు విన్యాసాలకు మాత్రం NH2NP6 అన్నమాట. వేలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతాన్ని కోసెల్ మరియు లూయి అనే శాస్త్రవేత్తలు 1916వ సంవత్సరంలో ప్రతిపాదించారు. వేలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం కోసెల్ మరియు లూయి అని గుర్తుపెట్టేసుకోండి. రెండు పరమాణువుల మధ్య కానీ లేదా పరమాణు సమూహాల మధ్య కానీ పనిచేసే బలము ఒక స్థిరమైన పదార్థం ఏర్పడడానికి దారితీస్తే దాన్ని రసాయన బంధం అంటారు. రెండు వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ మార్పిడి వలన అయానిక బంధం ఏర్పడుతుంది. అంటే చెప్పాను కదా, అయాన్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాయంటే ఇచ్చే వాటికి ప్లస్, తీసుకునే వాటికి మైనస్ వస్తుంది. అదే అయానిక బంధం ఏర్పడడానికి కారణమవుద్ది. రెండు వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ మార్పిడి వలన అయానిక బంధం ఏర్పడుతుంది. లోహ పరమాణువులు ధనాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. అలోహ పరమాణువులు రుణాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. ఇందాక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. ఫస్ట్ ఏ గ్రూపు, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు లోహాలు అన్నమాట. 7th, 5th, 6th, 7th ఇవన్నీ అలోహాలు అవుతాయి అన్నమాట. ఎందుకు అలోహాలు రుణాత్మక అయాన్లు అవుతున్నాయి చెప్పాను. బ్యాలెన్సీ కక్షలో అష్టక నియమం కోసము వాటికి ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి కాబట్టి అవి రుణాత్మక అయాన్లు అవుతాయి. ఈ 1A, 2A గ్రూప్ మూలకాలు ఏం చేస్తాయంటే అష్టక విన్యాసం కొరకు ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తాయి కాబట్టి ధనాత్మక అయాన్లుగా ఏర్పడతాయి అన్నమాట. రెండు ఆవేశపూరిత కణాలైన అయాన్ల మధ్య ఏర్పడే బంధాన్ని అయానిక బంధం అంటారు. అయానిక బంధాన్ని స్థిర విద్యుత్ బంధం మరియు ఎలక్ట్రోవాలెంట్ బంధం అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, సోడియం ఆక్సైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఇవన్నీ అయానిక బంధాన్ని ఏర్పరిచే వాటికి ఉదాహరణలు. సోడియం క్లోరైడ్ అంటే Na+Cl-, మెగ్నీషియం క్లోరైడ్ Mg+2 2Cl-, అల్యూమినియం క్లోరైడ్ Al+3 3Cl-1, సోడియం ఆక్సైడ్ Na+1 ఆక్సిజన్ -2 అట్లాగా. ఘనరూప సోడియం క్లోరైడ్ త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ముఖ కేంద్రక స్ఫటిక కేంద్రక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంటే FCC నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా రుణ విద్యుదాత్మకత స్వభావం గల మూలకాలు యానయాన్లను ఏర్పరుస్తాయి. యానయాన్ అంటే మైనస్ అని చెప్పాను కదా ఇందాకడే,
మైనస్ గుర్తుని ఏర్పరుస్తాయి. రెండు మూలకాలకు చెందిన పరమాణువులు అయానిక బంధంలో పాల్గొనాలి అంటే వాటి మధ్య రుణ విద్యుదాత్మకతల తేడా 1.9 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఈ బిట్ చాలా ఇంపార్టెంటు. రెండు మూలకాలకు చెందిన పరమాణువులు అయానిక బంధంలో పాల్గొనాలి అంటే వాటి మధ్య రుణ విద్యుదాత్మకతల తేడా 1.9 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఒక నిర్దిష్ట ఆవేశంగా అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం గల అయాన్లు అమరినాయో తెలిపే సంఖ్యనే ఆ అయాన్ యొక్క సమన్వయ సంఖ్య అంటారు. ఒక నిర్దిష్ట ఆవేశంగా ఉండే అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశాలు గల అయాన్లు అమరినాయో తెలిపే సంఖ్యనే ఆ అయాన్ యొక్క సమన్వయ సంఖ్య అంటారు. అంటే సోడియం క్లోరైడు, సోడియం అంటే Na ప్లస్, Cl అనేది మైనస్. అంటే ఒక నిర్దిష్ట ఆవేశం ప్లస్ చుట్టూ ఎన్ని మైనస్లు ఉంటాయో దాన్నే సమన్వయ సంఖ్య, దాని చుట్టూ ఎన్ని చేరతాయి అనేది. ఇక్కడ మన సోడియం క్లోరైడ్ ఒక సోడియం ఒక క్లోరిన్ అనుకోకూడదు, దాని నిర్మాణాన్నే తీసుకోవాలి. FCC షేప్లో సోడియం చుట్టూ ఎన్ని ఉంటాయి అలా వస్తుందన్నమాట. ఆ సోడియం చుట్టూ 6 ఏమో ఉంటాయి క్లోరిన్స్, అది దాని యొక్క సమన్వయ సంఖ్య అవుతుందన్నమాట. సాధారణంగా లోహ మూలకాలు తమ బాహ్య కక్ష నుంచి ఎలక్ట్రాన్లను కోల్పోయి అష్టక విన్యాసం పొందడానికి ప్రయత్నించే స్వభావాన్నే లోహ ధర్మం లేదా ధన విద్యుదాత్మకత అంటారు. తక్కువ అయనీకరణ శక్మం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మరియు ఎక్కువ పరమాణు పరిమాణం గల మూలక పరమాణువులు క్యాటయాన్లను ఏర్పరుస్తాయి. ఈ తక్కువ అయనీకరణం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎప్పుడు వస్తుంది? పెద్ద సైజు ఉన్నప్పుడు వస్తుంది అన్నమాట. పరమాణు పరిమాణం పెరిగే కొద్దీ కూడా ఇవన్నీ మారుతాయి. ఎందుకు తక్కువ అన్నాడు అంటే ఏంది? అయనీకరణ శక్మం అంటే అచ్చు, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏ అచ్చు. అచ్చులు ఏమవుతాయి? గ్రూపుల్లో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ తగ్గుతాయి. పైనుంచి కిందకు వచ్చే కొద్ది తగ్గుతుంది అంటే ఏంది? పరమాణు పరిమాణం పెరుగుతుంది. పరమాణు పరిమాణం పెరిగింది అంటే ఏమవుద్ది? క్యాటయాన్లను ఏర్పరిచే స్వభావం అనగా ప్లస్ని ఏర్పరిచే స్వభావం పెరుగుతుంది. ఎందుకు పెరుగుద్ది? కేంద్రకానికి బాహ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్కి మధ్య ఉండే తత్సంబంధాలు తగ్గిపోద్ది. దీని సైజు పెరిగే కొద్దీ కేంద్రకం యొక్క విజన్ అనేది, ఆకర్షణ అనేది ఆఖరి స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్ మీద తగ్గిపోద్ది. సో దాన్ని సులభంగా ఎవడైనా ఎలక్ట్రాన్ లాక్కుని జోబులో వేసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? అందుకే దానికి తక్కువ అయనీకరణ శక్మం, అంటే ఎవడైనా సులభంగా లాక్కెళ్ళిపోతాడు. అలాగే తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంది? ఎలక్ట్రాన్ లాక్కోవడం. ఎఫినిటీ అంటే ఏంది? ఆకర్షించడం. ఎలక్ట్రాన్ ఆకర్షించాలి. ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది? కేంద్రకం యొక్క పవర్ ఎక్కువగా ఉంటే ఉంటుంది. ఇక్కడ ఏంది? సైజ్ పెరిగిపోయింది అన్నప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా తగ్గిపోద్ది, కేంద్రకం యొక్క ఎఫెక్ట్ తగ్గిపోద్ది కాబట్టి. ఓకేనా? మరొకసారి, తక్కువ అయనీకరణ శకం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మరియు ఎక్కువ పరమాణు పరిమాణం గల మూలకాల పరమాణువులు క్యాటయాన్లను ఏర్పరుస్తాయి. అధిక అయనీకరణ శక్మం, అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ మరియు తక్కువ పరిమాణం గల మూలకాల పరమాణువులు యానయాన్ని ఏర్పరుస్తాయి. ఇందాక దానికి రివర్స్గా చేసుకోండి అంతా. సంయోజనీయ బంధాన్ని 1916 సంవత్సరంలో లూయిస్ పరిచయం చేశాడు. మూలక పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. సంయోగం చెందే పరమాణువుల మధ్య 2 ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే ఆ బంధాన్నే ద్విబంధం అంటారు. సంయోగం చెందే పరమాణువుల మధ్య 3 ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే ఆ బంధాన్ని త్రిబంధం అంటారు. ద్విబంధానికి ఉదాహరణ ఏంటి? ఆక్సిజన్ O2 O డబుల్ బాండ్ O. త్రిబంధానికి ఉదాహరణ నైట్రోజన్ N ట్రిపుల్ బాండ్ N. ఎందుకు N ట్రిపుల్ బాండ్ N చెప్పండి? ఇందాక మనం ఏం చెప్పాము? నైట్రోజన్కి -3 అన్నాం. అంటే నైట్రోజన్ దగ్గర రెడీగా 3 ఉన్నాయి. ఇంకో 3 ఎలక్ట్రాన్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళతో బంధాన్ని ఏర్పరిచేస్తుంది. 3 హైడ్రోజన్లతో అయితే NH3 ఏర్పరిచింది. అదే 3 ఒకే నైట్రోజన్తో అయితే ఈ నైట్రోజన్ కాడ 3, ఆ నైట్రోజన్ కాడ 3 ఉన్నాయి కాబట్టి ఒకే పరమాణు, 2 ఒకే రకమైన పరమాణువుల మధ్య కాబట్టి త్రిబుల్ బాండ్ ఏర్పడింది అనమాట. త్రిబంధానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? అసిటిలిన్. CH ట్రిపుల్ బాండ్ CH కూడా అసిటిలినే. ఒక మూలక పరమాణువు ఎన్ని సంయోజనీయ బంధాలను ఏర్పరచగలుగుతుందో తెలిపే సంఖ్యనే ఆ మూలకం యొక్క సంయోజనీయత అంటారు. సంయోజనీయ బంధంలో కలపబడిన 2 పరమాణు కేంద్రకాల మధ్య సమతా స్థితి వద్ద గల దూరాన్నే బంధ దూరం లేదా బంధ దైర్ఘ్యం అంటారు. సంయోజనీయ బంధంలో కలపబడిన 2 పరమాణు కేంద్రకాల మధ్య సమతా స్థితి వద్ద గల దూరాన్నే బంధ దూరం లేదా బంధ దైర్ఘ్యం అంటారు.
బంధ దూరం లేదా బంధ దైర్ఘ్యాన్ని నానోమీటర్లు లేదా యాంగ్స్ట్రామ్ యూనిట్లలో తెలుపుతారు. బీఎస్సీ పీఆర్టీ సిద్ధాంతాన్ని, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ సిద్ధాంతాన్ని సిడ్జ్విక్ మరియు పావెల్ 1940లో ప్రతిపాదించారు. బీఎస్సీ పీఆర్టీ సిద్ధాంతాన్ని బంధ శక్తులు మరియు ఎలక్ట్రాన్ స్వభావాలను వివరించడంలో విఫలమైనది. బీఎస్సీ పీఆర్టీ సిద్ధాంతం ఎందులో విఫలమైంది అంటారు? బంధ శక్తులని, ఎలక్ట్రానిక్ స్వభావాలను వివరించడంలో విఫలమైంది. బెరీలియం క్లోరైడ్ యొక్క ఆకృతి రేఖీయం, బంధ కోణం 180 డిగ్రీలు. మీథేన్ CH4 యొక్క ఆకృతి చతుర్ముఖీయ ఆకృతి టెట్రాహెడ్రల్, బంధ కోణం 109 డిగ్రీల 28 నిమిషాలు. బోరాన్ ట్రైఫ్లోరైడ్ రేఖీయ త్రిభుజాకృతి ప్లేనార్ ట్రయాంగిల్ అన్నమాట. ఇది బంధ కోణం 120 డిగ్రీలు. అమోనియా అణువు ట్రైగోనల్ పిరమిడల్ షేపు, దీని యొక్క బంధ కోణం 107 డిగ్రీస్. నీటి అణువు H2O వి ఆకారం లేదా యాంగులర్ షేపు, బంధ కోణం వచ్చి 104 డిగ్రీలు. నెక్స్ట్, ఒక అణువులో మధ్య పరమాణువు సంయోజనీయ బంధంలో పాల్గొంటే మిగతా పరమాణువులు కేంద్రకాల గుండా వెళ్ళే ఊహారేఖలు మధ్య పరమాణువు కేంద్రం వద్ద చేయు కోణాన్నే బంధ కోణం అంటారు. ఇంత వద్దండి. బంధ కోణం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ H2O ఉంది. H2Oలో మధ్య పరమాణువు ఏది? ఆక్సిజన్. ఆక్సిజన్తో హైడ్రోజన్ మనం ఎలా వేసాము? వి షేప్లో వేసాం. ఇటొక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్. అంటే ఇలా మనం అదేంటంతా ఒక ఊహ. నిజంగానే H2O 2 లైన్లు వేసుకుని ఆక్సిజన్ 2 హైడ్రోజన్లు ఈ పక్కోటి ఆ పక్కోటి అంటించుకోదు. అది మన ఊహ మాత్రమే. మన ఊహలో ఇటొక హైడ్రోజన్, అటొక హైడ్రోజన్ పెట్టుకున్నాం. ఈ 2 హైడ్రోజన్లు అంటే ఈ 2 ఊహారేఖలు కేంద్రకం అంటే ఏంది? ఆక్సిజన్తో ఏర్పరిచే కోణాన్నే ఏమన్నాము? బంధ కోణం అంటాం. లైనస్ పౌలింగ్ 1954 సంవత్సరంలో వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఎందుకు వచ్చాడు? 1940లో వచ్చిన బీఎస్సీ పీఆర్టీ సిద్ధాంతము దేన్ని వివరించడంలో విఫలమైనది? బంధ శక్తులని, ఎలక్ట్రాన్ స్వభావాలను వివరించడంలో విఫలమైంది. అవి నేను వివరిస్తానంటూ లైనస్ పౌలింగు 1954 సంవత్సరంలో వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆర్బిటాల అంత్య అతిపాతం వల్ల సిగ్మా బంధం ఏర్పడుతుంది. ఆర్బిటాల పార్శ్వ అతిపాతం వల్ల పై బంధం ఏర్పడుతుంది. నైట్రోజన్ అణువులో ఒక సిగ్మా బంధం, 2 పై బంధాలు ఉంటాయి. అంటే N∧Nలో ఒక సిగ్మా బంధం, 2 పై బంధాలు ఉంటాయి. ఆక్సిజన్ అణువులో ఒక సిగ్మా, ఒక పై బంధం ఉంటుంది. O ఒక బాండ్ వచ్చి సిగ్మా, ఒక బాండ్ వచ్చి పై. ముందు సిగ్మా బంధం ఏర్పడుద్ది, దాని తర్వాతే పై బంధం ఏర్పడద్ది. ఇక్కడ మీకు బొమ్మలో నేను పైన సిగ్మా కింద పై ఇచ్చాను, రాంగు. ఫస్ట్ ఏర్పడేదే సిగ్మా బంధం, దానిపైన అడిషనల్గా ఏర్పడేవి పై బంధాలు. లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త 1931లో పరమాణు ఆర్బిటాల సంకరీకరణం అనే దృగ్విషయాన్ని ప్రతిపాదించాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. లైనస్ పౌలింగు మొదట 1931లో హైబ్రిడైజేషన్ని వివరించాడు. తర్వాత 1954లో వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట. మధ్యలో ఎవరు వచ్చారు? వేలెన్సీ బంధ సిద్ధాంతం వచ్చింది. అది ఎప్పుడు? 1940లో. ఓకేనా? వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ వచ్చింది. ఎప్పుడు? 1940లో. దాన్ని ఎవరు రూపొందించారు? మీకు ఆల్రెడీ ఇందాడే చెప్పా, విఎస్సీ పీఆర్టీ దాంట్లోనే ఉంటుంది. SPR సిడ్జ్విక్ పావెల్ రూపొందించారు. విఎస్సీ పీఆర్టీని అభివృద్ధి చేసింది వచ్చి గెలెస్పీ నైహోమ్ అనమాట. పరమాణువు చివరి కక్షలో ఉండే దాదాపు సమాన శక్తి కలిగిన పరమాణు ఆర్బిటాలు పరస్పరం కలిసిపోయి పునర్వ్యవస్థీకరించడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం వంటి ధర్మాల్లో ఒకే విధంగా ఉండే సర్వసమాన ఆర్బిటాలను ఏర్పరిచే దృగ్విషయాన్నే సంకరీకరణం అంటారు. అయానిక పదార్థాలు ధ్రువ ద్రావణంలో కరుగుతాయి. సంయోజనీయ పదార్థాలు అధ్రువ ద్రావణంలో కరుగుతాయి.